ప్రస్తుతం మనము ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఎంతో మంది ప్రజలు జగన్ని చూడటానికి ఈ రోడ్ సైడ్ చాలా మంది నుంచొని ఉన్నారు. ఎందుకు వాళ్ళు జగన్ని చూడటానికి ఇంత ఎండలో ఎందుకు నుంచున్నారు, దేనికోసం నుంచున్నారు అనేది వాళ్ళ మాటలో మనం అడిగి తెలుసుకుందాం. జగనన్న కోసం అన్ని విధానాలు ఆయన మాకు దిక్కు. మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, కాలనీలు కట్టిస్తారు. అన్ని విధానాలు ఆయన మాకు దిక్కు. నీళ్ళు ఇచ్చారు. అన్ని విధానాలు అన్నం నమ్ముకొని ఉన్నాం మేము. అన్న మాకు సాయం చేస్తున్నాడు. లేదు, మాకు జగనన్నే మాకు మేలు చేస్తాడని మేము ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. అన్నం చూడటానికి, జగనన్న చూడటానికి మాకు అంత ప్రేమ ఆయన అంటే. నాన్న కాడి నుంచి వాళ్ళ కుటుంబం అంతా మాకు ప్రేమగానే. మొదటి నుంచి కాంగ్రెస్ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మేము ఆయనకే ఓట్లు వేసుకుంటున్నాం. ఆయన మీద నమ్మకం మాకు. జగనన్న. నమస్తే, రమణమ్మ అండి. దేవుడి కోసం అండి నిల్చుంది. మా దేవుడు జగనే. ఆ దేవుడి కోసమే ఈ ఎండలో నిల్చొని ఉన్నాం. ప్రేమ ప్రేమ అన్నదమ్ముడు. ఏ కుటుంబంలో కూడా ఆయన చేసిన సాయం ఎవరు చేయలే, ఏ ప్రభుత్వం చేయలే. మాకు ఆయనే చేసిండు కాబట్టి మాకు దేవుడైనా ఆయనే, తమ్ముడైనా ఆయనే, అన్నీ ఆయనే. అందుకు నిల్చున్నాం. మాకేం చేశాడయ్యా చంద్రబాబు? ఏం చేసిండు ఆయన? ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన తినటానికి సరిపోయింది తెచ్చుకున్నంత. మాకేం పెట్టిండు? ఏమీ లేదు. ఆయన వచ్చినాకనే పింఛన్లు వచ్చినాయి, మాకు ఆడపడుచులకు డబ్బులు ఇచ్చిండు, ఎన్నెన్నో దుకాణాలు పెట్టుకునేటట్టు చేసిండు, మాకు గ్రూపులలో డాక్రా గ్రూపులలో ఉండే వాళ్ళకి అందరికి వేసిండు డబ్బులు. ఆయన చేసిన సాయం ఈయనేం చేసిండు? ఆయన ఎందుకయ్యా సీఎం? మళ్ళీ ఎందుకో ఈగలు 10 ఈగలు వస్తాయి, సింహం ఒకటే వచ్చిద్ది, జగనే వచ్చేది. ఈగలు 10 వస్తాయి, అవి వచ్చి ఏం చేస్తాయి? వాలిపోతాయి. కానీ జగన్ సింహమే ఒకటే వచ్చేది. అందుకు మాకు ఆ సింహమే కావాలి. చేస్తారంటున్నా పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఆయనకి 2 భార్యలు, మా మొగుళ్ళకి కూడా అట్నే చేస్తాడు, సరిపోద్ది. అప్పుడు తెలిసి వచ్చిద్ది వాళ్ళకి. ఏంటిది అభివృద్ధి? ఏం చేశాడు ఆయన అభివృద్ధి? వద్దయ్యా, ఆయన అభివృద్ధి ఆయన ఇంట్లో చేయలేనప్పుడు ఇంక ఈదులో ఏం చేస్తాడు? చేయలేడు కదా. అవసరమే లేదు ఆయన అభివృద్ధి. మాకు వద్దు, అవసరమే లేదు. మాకు దేవుడు వస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎండ లేదు, ఏం లేదు. ఆయన వచ్చి చూసిన దాకా ఇక్కడే నిల్చొని ఉంటాం మేము. మాకు అది కావాలా. అవును, మాకు నచ్చినట్టేనయ్యా. మాకున్నది ఇది. మేము భేదోళమే, యానాదులం, గిరిజనులమే. మాకున్న దాంట్లోనే స్వాగతం చేస్తాం, అంతేనా? మేమేం చేయలేము. మా దేవుని చూడాలి కదా. మేము దగ్గర పోయి చూడాలంటే మమ్మల్ని రానిస్తారా? హైదరాబాదు రాలేము. ఆయన వస్తుండ కాబట్టి చూడాలి. అందుకు నిల్చొని ఉన్నాం ఇక్కడ. సీఎం ఆయనే, ఆయనే కంపల్సరిగా కాబోయే సీఎం జగనే, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.